అయిపోయారండి. ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు తణుకు అనండి, ఏలూరు అనండి, ఎనీథింగ్ అందరు దే ఆర్ ఫెమిలియర్. అరే ఏలూరులో రోడ్ ఎక్కడ ఉంటుందిరా? పూరి, అనుపమపురి, సాయిపురి, సైనిక్ పూరి. అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బట్ మీ డెఫినెట్ గా ఈ సినిమా ఫ్యామిలీస్ అందరితో తీసుకెళ్లి చూసే సినిమా కదండి. ఎస్ మ్యాక్సిమం ఏంటన్నా ఈ మధ్యకాలంలో సినిమా అంటే వాళ్ళకి వన్ టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే. మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది. అది అండ్ ఆల్సో మన సినిమాలో అసలు స్మోకింగ్ షాట్ కూడా లేదంట కదా? స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు. నో డ్రింకింగ్, నో స్మోకింగ్. సో ఈ నగరానికి ఏమైనా వస్తుంది చూసారా వాయిస్ ఓవర్, అది కూడా లేదు. అది కూడా లేదు. అది లేకపోవడం అది అనేది లేదు. అంటే అది మన సినిమాలో ఎంత నీట్ గా ఉంటుంది చూడండి. అది ఫస్ట్ లోనే మనకి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్న ముందే అవన్నీ చూసి మనం ఓకే ఓకే నేను నిజంగా అవాయిడ్ చేస్తాను. నేను ఫోన్ చూస్తా, రాంగల్లో ఫోన్ చూస్తా, తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ కార్డ్స్ పడ్డప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వాడిది ఒక హర్రర్ వాయిస్ లో ఉంటుంది, నా పేరు ముఖేష్. పైగా అప్పుడు ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు 4 సినిమాలు చూస్తా ఒకటే రోజు. థియేటర్కి వెళ్ళానంటే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా. సో ఒకసారి అన్ని కవర్ అయిపోతాయి కదా అని. సో అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలు అంటే. సో వెళ్దా. సో ఇంకా 4 సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి అది ఎలా ఉంటుందో. 4 2 టైమ్స్ 8 సార్లు మన మైండ్ తెలియకుండా అది అలాగా. అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేర్లు ఎక్కువ కూర్చుంటాయి సినిమా హీరో చూసి. బట్ గ్లాడ్ మన సినిమాలో లేకపోవడం, కౌశిక్ అలా ఆలోచించడం. అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్. బేసికల్ గా కౌశిక్ చాలా గుడ్ బాయ్, క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనోడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు. అందుకే అవాయిడ్ చేస్తాడు. గుడ్ థింగ్. అంటే వెనకాల మనం ఏదో క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ వెనకాల చేయడం ఒక్క షాట్ ఉన్నా పెట్టాలంటది రూల్ అంటది. సో మన సినిమాలు లేపు నేనే షాక్ అయ్యా. నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే సార్ మన దాంట్లో లేదు కదా అన్నాడు. ఇలా కూడా తీయచ్చా? నాకు అప్పుడే అది అవాయిడ్ చేయడం అవుతుందని. ఐ డోంట్ నో కనెక్షన్. Even in the backdrop also somewhere, even if there is a small liquor bottle, even if somebody is standing before a liquor bottle also they have to put that card. But there was none like that. I was like wow, actually there's nothing. నేను తర్వాత నేను రియలైజ్ అయ్యాను అండ్ మనోడు రియలైజ్ అవ్వలేదులే. కౌశిక్ కూడా రిలీజ్ అవ్వాలా. కౌశిక్ కూడా షాక్ అయ్యాడు, వెరీ హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. సినిమాలో ఎక్కడో చోట పెట్టేసి ఉంటాడేమో. ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అసలు నెక్స్ట్ ఏంటి అని. సో యా అండి, మా కిష్కింధాపురి సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, సువర్ణమయకి స్వాగతం. నాతో పాటు హైపరాది గారు, సుదర్శన్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ గారు ఉన్నారు. మీరు హోస్టే కదా, గోస్ట్ మాట్లాడుతున్నారు అంటే అలా మాడవాడి సినిమా మన సినిమా అలా కదా. కిష్కింధాపురి సెట్కి రాగల వైపు మీలోకి వచ్చిందేమో అంత భయం. అది నాకు అదే భయం వేసింది. సెట్కి రాగల నాలో ఎవడన్నా వచ్చాడా ఏంటి, అందుకే చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం. నన్ను ఇలా హోస్ట్లో కూర్చోబెట్టారు కదా. పైగా మన సినిమా ఇంకా 10 రోజులు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటో. పైగా మీ డేట్స్ అసలు లేవంటున్నారు. అసలు మీ వల్ల హైపరాజ్ గారు డేట్స్ లేవనేసరికి ఇప్పుడే దొరికిందన్నారు. దొరికింది ఇమీడియట్ గా మేము అందరూ పరిగెట్టుకుంటూ వచ్చాం. నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? 5 days. హీరోయిన్ గారు సానుభూతితో ఆమె చెప్తానంటున్నారు. నాకు తెలిసి ఆవిడ డేట్స్ ప్రాబ్లం అయి ఉంటాయి. అసలు నా డేట్స్ కాదు, మీదే ఇష్యూ. ఆ ప్రమోషన్స్ ఉన్నారు. ఆవిడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. మీడియా ముందే ఉన్నారు పాపం. పరదావి ఆల్మోస్ట్ మన కిష్కింధాపురికి కూడా పనికి వస్తాయి. సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరు కలిసి కొంచెం ప్రమోషన్స్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి. మీకు తెలుసు అసలు బాగా ప్రమోషన్స్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే. ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో. మా ప్రమోషన్స్ రారా అండి? మా సినిమా ప్రమోట్ చేయరా అండి? ఎందుకు చేయం సార్? మేము చాలా కష్టపడి తీసామండి. అది కాదు, పైగా ఈ జానర్ లో నాకు తెలిసి కష్టపడి తీసామండి. ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్. డబ్బులు చెప్పకండి. చెప్పదు సార్, ఎందుకు చెప్పాలి కూడా. ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకి ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా ఇద్దాం అనుకుంటున్నాం. చేయాలి. భారీగా ఉండాలి, స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేసాం.
సార్ ఐడియాస్ చెప్పండి, అందరికి ఒక ఐడియా వెయ్యండి. నేను మొత్తం డ్రైన్ అయిపోయాను, నా Ideas. దగ్గర ఐడియాస్ ఎస్ ఐడియాస్ ఐడియాస్ ఒక ఐడియా ఒక త్రో చేయండి అలాగా. కొంచెం హర్రర్ సినిమా కాబట్టి ఇలాంటి వాటిలో హైపరాది గారు ఫస్ట్ లేదు డైరెక్షన్ చేశారు జబర్దస్త్ లో, ఈ హర్రర్ Skit క్రియేట్ planning చేసింది మీరు, చేశారు. ఈ సినిమా హర్రర్ క్రియేట్ చేసింది మీరు, చిన్న ఐడియా క్రియేట్ చేయలేరా? అంటే ఐడియాలు రాయడం కష్టం, కథలు రాయడం ఈజీ. ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది 2 గంటలు ప్రమోషన్ చేయమంటే చేస్తా. సినిమా ఒక ఎత్తు అయిపోయింది, ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది. అదొక సినిమా ఇదొక సినిమా, అవును 2 సినిమాలు చేశారు. అన్ని ఇంకో సెట్ అందుకే మేము సెట్ చేసాం. 2 సినిమా తీస్తున్నాం ఇప్పుడు. అంటే బేసిక్ గా ఏదైనా మనం మళ్ళీ ఏదైనా సినిమా షూటింగ్ కి వచ్చానా, నేను ప్రమోషన్ కి వచ్చానని అర్థం కాలేదు నాకు. Actually confused. బయోపిక్ ఏదైనా తీసినప్పుడు అదే. Actually, yes. ప్రమోషన్ డే టైమ్ లో ఉంది. నాకు జెట్ మంచి లాగ్ ఐడియా లాంటి ఇచ్చారు. ఫీలింగ్ నెక్స్ట్ టైం నైట్ టైం ప్లాన్ చేద్దాం. plan చేస్తాం, ప్లీజ్ plan అండి ఇది ఆల్మోస్ట్ నైట్ లాగా. ఇంకా మేము యాక్టర్స్ రావయ్యా సినిమాకి. ప్రమోషన్స్ పొద్దున పెట్టావు కాబట్టి వచ్చాం, ఇంకా రాత్రి షూటింగ్ రావు అసలు. అసలు నేను మేము కొత్త ఇంకా plans అగ్రిమెంట్ పెడదాం. రాసుకుంటున్నాను నేను ఇప్పుడు. నైట్ షూటింగ్ అయితే నేను సినిమా చేయట్లేదు. షూటింగ్ ప్రాసెస్ నేను అనుకోమో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం సినిమా సైన్ చేసేటప్పుడు ఇది కూడా క్లాక్ పెట్టాలి, నో నైట్ షూట్స్ అని. అదే మనం షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండే మేనేజర్ని అడిగాం, ఏంటి అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు వదిలేశారు ఖాళీగా అంటే, అక్కడి నుంచి ఒకరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి, అందుకని ఎక్కడి నుంచి అప్పటి నుంచి ఏం చేయలేదు. ఫస్ట్ వాళ్ళు తెలిసి చెప్పాడో చెప్పాడో తెలీదు. ఫస్ట్ అదే చెప్పారు. మేమిద్దరం లైట్ లోనో లేకపోతే మంట దగ్గర కాదు, కూర్చోండి. రియల్ హాంటెడ్ హౌస్ లో షూట్ చేస్తాం. మనోడికి అథెంటిక్ గా కావాలంటాడు. అథెంటిక్ గా ఆర్గానిక్ గా ఉండడం ఏంది నేను వెయిట్ చేస్తాను కానీ నాకెవరు అంటే మరి మా ప్రలాద్ ఆడేసుకుంటాం ఆ చెడుగుడు. ఆల్రెడీ మీరు కారులో చేసింది వైరల్ అవుతుంది. ఇంకో నంబరు మేము సాంగ్ తీసాం కదండి, థైలాండ్ వెళ్ళినాం, రొమాంటిక్ సాంగ్ తీసాం. రొమాంటిక్ సాంగ్ కూడా భయ్ ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదంట భయ్య అంటాడు. ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు, ఎవరు చేయలేదు కూడా కాదు, ఎవరు చేయలేరు. ఎవరు చేయలేరు. ఐలాండ్ అంటే ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి వెళ్ళి దింపేవాడు. అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని. కాదు, యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది. ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది, దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి. ఆ ప్లేస్ లో మేము వెళ్ళి షూట్ చేసాం. క్యారెక్టర్స్ హీరో